ఖమ్మం పర్యటనకు వస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. రాపర్తి నగర్ నుండి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వరకు పార్టీ శ్రేణులతో బైక్ ర్యాలీలో పాల్గొన్న కేటీఆర్ నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను సన్మాన కార్యక్రమం చేసిన కేటీఆర్ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోనే బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన పార్టీకి నూతన ఉత్సాహం కల్పించిన సర్పంచ్లకు కృతజ్ఞతలు తెలిపారు. గెలిచినా ఓడిపోయినా మన సర్పంచ్లకు ధన్యవాదాలని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి రంగం సిద్ధమైందని, కాంగ్రెస్ పార్టీ కథ ముగిసిపోయిందని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు గెలుస్తున్నామని అన్నారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉండి కూడా ఒక్క యూరియా బస్తా ఇవ్వటం లేదని రైతులు చెబుతున్నారని తెలిపారు. మార్పు మార్పు అన్నారు కదా అని పాలిచ్చే గేదెను వదిలి తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 420 హామీలు అమలు చేస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు పూర్తయింది, మరి ఎక్కడా మీ 6 గ్యారెంటీలని విమర్శించారు. గోదావరి జలాలు మీకు దక్కాలని కేసీఆర్ సీతారామ ప్రాజెక్టును తీసుకొచ్చి 90% పనులు పూర్తి చేశారు. 2 ఏళ్లు పూర్తయినా 1 ఎకరానికి నీళ్లు ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు.